హాయ్ ఫ్రెండ్స్. ఆకలి బాధలు, ఆర్తనాదాలే అతని కథాంశాలు. పీడిత వర్గాల ప్రజలే ఆయన పాత్రలు. సినిమా అంటే కేవలం కళాత్మకం కాదు, ఆలోచనాత్మకం అని నిరూపించిన ఏకైక మానవీయ వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. సామాన్య ప్రజలే తన సినిమాకు పెద్ద ఆస్తి. వాళ్ళ కష్టాలే ఆయన సినిమాల్లో కథ. ఒక దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న తాను అనుకున్నది వెండితెర మీద ఆవిష్కరించడమే నారాయణమూర్తి గారి స్టైల్. పేదలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాల్లో చూపించే హీరో. ఆయన వెండితెర మీద ప్రజా పోరాటాన్ని చూపిస్తున్న ప్రజల స్టార్. ఇన్ని సినిమాల్లో నటించినా ఇప్పటికీ ఆటోల్లో సాధారణ ప్రయాణికుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. సొంతంగా కారంటూ లేని ఏకైక హీరో ఈయనే కావచ్చేమో. అలాంటి ఆర్ నారాయణమూర్తి గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. జేబులో చిల్లిగవ్వ లేకుండానే నిర్మాతగా, దర్శకుడిగా మొదటి సినిమా నిర్మించిన కళాజీవి పీపుల్ స్టార్ నారాయణమూర్తి. తెలుగు సినీ వినీలాకాశంలో తనకంటూ ఓ సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న ఆర్ నారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లాలో మల్లంపేటలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చదివింది బిఏ. ఆ ఊళ్ళో బిఏ పట్టా పొందిన వ్యక్తి ఆయనే. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టంతో, అందులో నటించాలనే కోరికతో మద్రాసుకు వెళ్ళారు. అంతేకాదు, అంతకుముందు స్కూల్లో, కాలేజీల్లో చిన్న చిన్న నాటకాలు కూడా వేసేవారు. మొదటిసారి దాస నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ సినిమాలో నారాయణమూర్తి నటించారు. ఈయన పూర్తి పేరు రెడ్డి నారాయణమూర్తి. ఆ తర్వాత చాలా సినిమాల్లో నారాయణమూర్తి నటించిన అంతగా పేరుని తీసుకురాలేదు. దాంతో మళ్ళీ దాస నారాయణరావు సంగీత సినిమాలో మెయిన్ రోల్ ఇచ్చారు. ఆ సినిమా మంచి పేరును తీసుకువచ్చింది. సినీ ఇండస్ట్రీలో దాస నారాయణరావు తన గురువుగా చెప్పుకుంటూ ఉంటారు నారాయణమూర్తి గారు. ఆయన అనుకున్న వామపక్ష సిద్ధాంతాలను తెర ముంద ఉంచాలనే తానే హీరో కావాలనుకున్నాడు. కానీ హీరో అవకాశాలు ఎవ్వరు ఇవ్వలేదు. అందుకు తానే డైరెక్టర్గా మారితే తన సినిమాను తానే తీయొచ్చు అనుకున్నాడు. ఆ తర్వాత నిర్మాత లేకపోవడంతో తనే ప్రొడ్యూసర్గా మారాడు. అయితే జేబులో డబ్బులు లేకుండానే నిర్మాత అయ్యారు. తన స్నేహితులు ఇచ్చిన డబ్బుతో 1984లో స్నేహ పిక్చర్ బ్యానర్ని స్థాపించి అర్ధరాత్రి స్వాతంత్రం సినిమాను నిర్మించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో ఎర్ర సైన్యం, ఒరై రిక్షా, అడవి దివిటీలు, చీమల దండు, చీకటి సూర్యుళ్ళు, వేగు చుక్కలు, కూలన్న, దళం, దండోరా, రాజ్యాధికారం, పేరు ఏదైనా సరే దర్శకుడు, నిర్మాత, యాక్టర్ ఒక్కడే. ఆ సినిమాల్లో సామాన్యుడే హీరో. విప్లవ భావాలే కథాంశాలు. ఇవే గత 2.5 దశాబ్దాలకు పైగా స్నేహ చిత్ర పతాకంపై సినిమాలు నిర్మించిన ఏకైక వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. నారాయణమూర్తి పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో అయినా ఆయన ప్రాంతం పట్టింపులను ఎప్పుడూ పట్టించుకోలేదు. ప్రజలు ఎక్కడ కష్టాలు పడతారో వాళ్ళనే తన సినిమాలో కథలుగా మలుచుకోవడం ఆయన స్టైల్. సాయుధ పోరాట తెలంగాణ చరిత్రను ఆధారంగా చేసుకుని ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన సినిమా వీర తెలంగాణ ఉద్యమాన్ని తెరకెక్కించిన సినిమా పోరు తెలంగాణ. ఈ సినిమాలతో ఆయన ఈ ప్రాంతంలో మరింత ఆదరణ పొందారు. కోట్లు కుమ్మరిస్తాను అన్నా కూడా ఆయన కమర్షియల్ సినిమాల్లో నటించలేదు. అందుకు ఉదాహరణ ఆయన వదిలేసిన టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి గారి పాత్ర. ఎన్టీఆర్ గారు స్వయంగా అడిగినా కూడా ఆయన ఒప్పుకోలేదట. ఆయన విలువలేంటో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం సినిమాల్లో నటిస్తే సరిపోదు. ఆయన కథా కథనం, దర్శకత్వం, సంగీతం, గానం, చివరికి నిర్మాణం కూడా చేస్తారు. ఓ సినిమా తీయాలంటే ఆయనకు కోట్లు అవసరం లేదు, 10 లక్షలు ఇచ్చినా చాలు. 24 శాఖలు తన భుజాలపై మోసి సినిమాను తీసి మినిమం గ్యారంటీ చిత్రంగా విడుదల చేయగల సమర్థుడు. అందుకే ఆయన సినిమాలు ఏవీ ఫ్లాప్ కావు. అలా అని పెద్ద ప్లానింగ్తో కూడా సినిమాలు తీయడు. తానే నిర్మించి తానే అన్నీ చేస్తాడు. ఇక సేవ చేయాలన్నా, దానాలు చేయాలన్నా తెలుగు సినిమా నుంచి ముందుండే వ్యక్తి నారాయణమూర్తి గారు. ఆయన చేసిన గుప్త దానాల గురించి ఏ పేపర్లోనూ రాదు, ఎక్కడా చదవరు. ఆయనకు ప్రచారం అవసరం లేదు. ఒకరోజు తుఫాను బాధితుల కోసం సినిమా సెలబ్రిటీస్ అంతా ఓ క్రికెట్ బ్యాట్ వేలంలో పాల్గొన్నారు. చిరంజీవి నుంచి ఎంతో మంది పెద్దలు ఆ వేలం పాటలో పాల్గొంటే అందరూ 5,000, 10,000 పాడుతుంటే గంభీరమైన గొంతుతో తన అకౌంట్లో ఉన్న 5 లక్షలతో ఒకే మాట చెప్పి బ్యాట్ను సొంతం చేసుకుని స్టార్ హీరోలందరి మొహాలు మాడిపోయేలా చేశాడు. ఇంకా తల్లిని ఏం కావాలో కోరుకో అమ్మా అని అడిగితే తన తల్లి తన కోసం ఏమీ అడగకుండా ఊరి కోసం రామాలయం కట్టించమంటే తన సొంత డబ్బుతో కట్టించాడు. ఇక ఆంజనేయ స్వామి గుడికి స్కూల్ కోసం భారీ విరాళం కూడా ఇచ్చాడు. అలాగే తన వాటా కింద వచ్చిన
12 ఎకరాల భూమిని సైతం ప్రజలకు పంచిపెట్టిన మహనీయుడు ఆర్ నారాయణమూర్తి. కోట్ల రూపాయలు ఉంటే ఎవరైనా దానాలు చేస్తారు కానీ చేతిలో ఉన్న ఆఖరు రూపాయిని సైతం దానం చేసేవాడే గొప్పవాడు. అలాంటి వాళ్ళలో నారాయణమూర్తి తప్పకుండా ఉంటాడు. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో హిట్లు కొట్టిన ఫ్లాప్లను చూసినా ఏనాడు బాధపడలేదు. కష్టపడడంలోనే నిజమైన ఆనందం ఉందని నమ్మిన రియల్ హీరో. ఆయన నిజమైన ప్రజల హీరో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.